వామ్మో! చెప్పాలంటే చాలా భయమేస్తుందిరా అయ్యో! ఒక్క వ్యక్తి 6గురిని ఊచకోత కోసి మరీ చంపేశాడు. ఏంటి వినడానికి చాలా ఆశ్చర్యం కాదు, భయం కూడా ఉంది కదా! అసలు ఎలా జరిగింది ఏంటంటే గనక రంగారెడ్డి జిల్లా షాబాద్‌లోని రాజ్‌కుమార్ అనేటువంటి ఒక వ్యక్తి గతంలో 17 సంవత్సరాల ఉన్నటువంటి ఒక మైనర్ బాలికను వేధించినంట, లైంగికంగా ఇబ్బంది పెట్టినంట. సో దీనిపై రియాక్ట్ అయినటువంటి వాళ్ళ తల్లిదండ్రులు దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్‌కి కంప్లైంట్ చేసి పోక్సో కేసు నమోదు చేయడం జరిగింది. రాజ్‌కుమార్‌ని రా దరికి రా అని చెప్పేసి తీసుకుపోయి జైల్లో బాగానే వేసేసారనమాట. అయితే అతను మరి జైల్లో ఏం ఆలోచించుండో ఏమో, పగా అని చెప్పేసి పగ పెంచుకుంటూ ఎలాగైనా సరే పోక్సో కేసు పెట్టినటువంటి వాళ్ళ ఫ్యామిలీని లేపేసేయాలని చెప్పేసి ఫిక్స్ అయినట్టుంది మొత్తం మాత్రం. అయితే నిన్న బెయిల్ వచ్చేసింది. ఆ బాలిక వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. నైటు వెళ్ళిపోయి డోర్ కొట్టిండు. ఆ బాలిక వాళ్ళ తల్లిని విచక్షణ రహితంగా గొంతు కోసి కడుపులో కత్తిపోట్లు దింపి మరీ చంపేసిండు. తర్వాత ఆ బాలిక వాళ్ళ అమ్మమ్మని చంపేసిండు. తర్వాత ఆ బాలికను కారులో ఎక్కించుకొని బలవంతంగా 3 కిలోమీటర్లు తీసుకుపోయి ఆ దగ్గరలో ఉన్నటువంటి ఆ కాలువ దగ్గరలో ఆ పాపను బయటికి గుంజి కొట్టి ఇబ్బంది పెట్టి వేధించి నన్ను పోక్సో కేసు కింద జైలుకు పంపిస్తామని చెప్పేసి ఆ పగతోటి రగిలిపోతూ అమ్మాయిని కూడా గొంతు కోసేసి దారుణంగా చంపేశాడు. తర్వాత నెక్స్ట్ టార్గెట్ ఫ్యామిలీ. అతను సొంతూరుకి వెళ్ళిపోయిండు. వాళ్ళ భార్యకు ఫోన్ చేసి నేను వస్తున్న పిల్లలను చూడాలని చెప్పేసి ఎంత అల్లిబుల్లి కబుర్లు అల్లిండో. పాపం వాళ్ళ భార్య కూడా ఏంటంటే సర్లే చాలా రోజుల తర్వాత వస్తుండో, పిల్లలను చూడడానికి వస్తుండు కదా అని చెప్పేసి పాపం ఆ తల్లికి ఏం తెలియదు. బట్ ఆమె తలుపు తీసింది, అతను వచ్చేసాడు. భార్యను కూడా కిరాతకంగా నరికి అన్నీ చంపేశాడు. నిద్రపోతున్నటువంటి 2 కన్న బిడ్డలను కూడా చంపేశాడు. గొంతులు కోసి మరీ చంపేశారు. ఊచకోత. నాకు తెలిసి ఉగ్రవాదులు కూడా ఇంత దారుణంగా చంపారేమో. ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి ఫ్రెండ్స్? ఆడియన్స్, వ్యూవర్స్, యూట్యూబర్స్ అయితే పరారులో ఉన్నాడు. ఏంటంటే వాళ్ళని చంపిన తర్వాత వాళ్ళ నాన్నకు ఫోన్ చేసి నన్ను కేసులు పాలు చేసినటువంటి ఆ ఫ్యామిలీని చంపేసా, నా ఫ్యామిలీని చంపేసా, 6గురిని చంపేసా, నేను కూడా ఉండలే, నేను కూడా చచ్చిపోతానని చెప్పేసి ఫోన్ చేసి కట్ చేశాడనమాట. వాళ్ళ ఫాదర్ ఎమ్మటి పోలీసులకు ఫిర్యాదు చేసిండు. వచ్చేసరికి రక్తపు మడుగుల్లో శవాలై తేలుతూ ఉన్నారనమాట. ఎంత దారుణం చూడండి. ఇలాంటి సంఘటనలు అసలు గతంలో ఎప్పుడు చూడకపోవచ్చేమో. ఇదంతా కూడా ఒక 2 గంటల వ్యవధిలోనే ఇంత ఉగ్రవాదమైనటువంటి దారుణమైనటువంటి ఇన్సిడెంట్ జరిగిందనమాట. ప్రస్తుతానికైతే అతను పర్రెల్లో ఉన్నాడు. పట్టుకున్నోనికి 2 లక్షలు అవార్డు ప్రకటించడం జరిగిందనమాట. ఆడియన్స్, వ్యూవర్స్, యూట్యూబర్స్ నా కొడుకుల్ని పట్టించి మరి 2 లక్షల అవార్డు తీసుకోవాలి ఖచ్చితంగా. బట్ ఇంకోటి ఏంటంటే జనాలు కూడా ఏమంటున్నారంటే వాడిని బట్టి అండి పోలీసులు తీసుకుపోయి కస్టడీలో పెట్టి మేపుతారు, అదంతా కాదు, ఈ నా కొడుకుని మేము చంపేస్తాం, ఉరి తీయాలి, ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి ప్రజల యొక్క డిమాండ్ గట్టిగా అనిపిస్తుంది. వెయిట్ అండ్ సీ. మరి తను దొరుకుతాడా లేదా? ఒకవేళ దొరికితే కస్టడీలో ఉంటాడా? ఉరి శిక్ష కానీ జీవిత కారాగార శిక్ష కానీ పడుతుందా ఏంటనేది మీ అభిప్రాయానికి వదిలేస్తున్నాం. ఎనీవే, అర్థమైతే ఆలోచించండి. వీలైతే ఫాలో అవుతారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఉంటే నా లిజనర్స్ అందరికీ ఇలాంటి అప్డేట్స్ మీకోసం మీ అండర్లైన్ టుడే విత్ సోమగఢ్ వాయిస్ మరొక అప్డేట్స్తో మీ ముందుకు రాబోతున్నాను. అందరికి సెలవు. నమస్తే, టాటా, బాయ్ బాయ్.